కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రైల్వే, విమానయాగం, బొగ్గు, విద్యుత్తు, బ్యాంకింగ్ తదితర దేశ సంపదనంతా కారు చౌకగా బడాబాబులకు అమ్మేస్తూ దేశ సంపదను లూటీ చేస్తుందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ విమర్శించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ దేవాలయం ఆవరణంలో జరిగిన సిపిఎం జిల్లా స్థాయి సమావేశంలో ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలన్నింటినీ యజమానుకుల అనుకూలంగా మార్చేసి 4 కార్మిక ఓడులు తెచ్చారని, అవి కార్మిక పాలిట యమపాశాలుగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజల తరపున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ అధ్యక్షత వహించగా సిపిఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకటరామరెడ్డి మాట్లాడారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రాంతాన్ని కరువు నుండి రక్షించాలని, ప్రజల ఆకాంక్షల మేరకు కోటకొండ, గార్లపాడు, కాన్కుర్తి గ్రామాలను మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండమిది బలరాం, పుంజనూరు ఆంజనేయులు, మూసాపేట గ్రామ సర్పంచ్ లాలప్ప, దామరగిద్ద మండల మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ గౌడ్, ముస్తఫాడ్ గ్రామ సర్పంచ్ లాలప్ప, సిపిఎం నాయకులు జోషి, గోవిందరాజ్, ఆషప్ప, కె కాశప్ప, దస్తప్ప, మహమ్మద్ అలీ, నరహరి, బాలప్ప, బొమ్మన్పాడు బలరాం తదితరులతో పాటు 150 మంది సిపిఎం ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నారాయణపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం పరిమితమై రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు వాటి మీద ప్రధానంగా చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. అంతర్జాతీయంగా చూసినప్పుడు 2-3 ముఖ్యమైనటువంటి పరిణామాలు. ఇప్పటికీ ఇజ్రాయెల్ అక్కడ ఉండేటటువంటి గాజా ప్రాంతాన్ని అంతా కూడా అమెరికా మద్దతుతోన, అమెరికాకు అనుకూలంగా ఉండేటటువంటి దేశాల మద్దతుతోన ఇజ్రాయెల్ ఆ పాలస్తీనా భూభాగాన్ని అంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఘర్షణలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి, మిగతా చాలా దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ రకమైనటువంటి సరైన పరిష్కారం చేసుకోవాలని, యుద్ధం ఆపేయాలని, యుద్ధంలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారని, మహిళలు చనిపోతున్నారని, అట్లాగే అక్కడ ఉండేటటువంటి తీవ్రవాదుల టెర్రరిస్టుల పేరుతో మొత్తం ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేటటువంటి సరైనది కాదు అని, ఆ పాలస్తీనా భూభాగం అంతా కూడా ఇజ్రాయెల్ కొంత భాగం, పాలస్తీనా దేశం 2 దేశాలుగా ఉండాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయిస్తే దాన్ని అమలు చేయకుండా పాలస్తీనా ప్రాంతంలోని భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణలు, ఈ ఘటనలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ రూపంలో ఇప్పటికి కూడా అక్కడ ఘర్షణ ఆరకున్నటువంటి కొనసాగుతుంది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనేక ఆంక్షలు పెట్టి అక్కడ వైద్యం అందకుండా, మందులు అమ్మకుండా చేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారనేటువంటి పేరుతో హాస్పిటల్స్ మీద దాడులు జరుగుతున్నాయి, మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో మొత్తం ఆ భూభాగాన్ని అంతా కూడా ఎక్కువ భాగం ఆక్రమించుకోవాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైనది కాదని పార్టీ భావిస్తుంది. అట్లాగే అంతర్జాతీయంగా అనేక దేశాలు పెట్టి ఖండిస్తున్నటువంటి విషయాలు కొనసాగుతున్నాయి. అట్లాగే ఉక్రెయిన్, రష్యాకు మధ్య కూడా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 600 రోజులకు పైగా జరుగుతుంది. అక్కడ కూడా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ నాటో దేశాలంటే అమెరికాకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకుంటూ నాటో దేశాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఉక్రెయిన్ ప్రయత్నిస్తుంది. అది సరైనది కాదని, ఇది రష్యాకు ప్రమాదమని, అది రష్యాకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పడితే ఆ దేశ రక్షణకి ఆటంకంగా మారుతుందని చెప్పి రష్యా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది.